ఒక చిన్న కొండల మధ్య ఉన్న ఊరిలో ఆది అని బాలుడుండేవాడు. అతడికి పక్షులంటే చాలా ఇష్టం. ప్రతి ఉదయం లేచి చెట్లమీద కూర్చున్న పక్షులతో మాట్లాడేవాడు. ఒకరోజు ఆది అడవిలోకి వెళ్లి దారి తప్పిపోయాడు. చీకటి పడుతుండగా భయం మొదలైంది. అప్పుడే అతను ఒక గాయపడిన చిన్న పక్షిని చూశాడు. దాన్ని జాగ్రత్తగా చేతుల్లోకి తీసుకుని ఆకులతో గూడుచేసి కూర్చున్నాడు. ఆ రాత్రి అడవిలో చలి ఎక్కువగా ఉండింది. ఆది తన చొక్కాను విప్పి పక్షికి కప్పాడు. భయపడకు, నేనున్నాను అని మృదువుగా అన్నాడు. తెల్లవారేసరికి ఆ పక్షి కొంచెం కోలుకుంది. అదే సమయంలో ఆది విన్నాడు, పైనుంచి ఎన్నో పక్షుల కిలకిలారావాలు. అవి గుంపుగా వచ్చి ఆ చిన్న పక్షిని చుట్టుముట్టాయి. అప్పుడు ఆది గ్రహించాడు, పక్షులు అతనికి దారి చూపించబోతున్నాయని. పక్షుల గుంపును అనుసరించి నడిచాడు. కొద్దిసేపటికి ఊరి అంచుకు చేరాడు. ఊరివాళ్లు ఆదిని చూసి ఊపిరి పీల్చుకున్నారు. ఆ రోజునుంచి ఆది అడవిని గౌరవంగా చూసుకోవడం నేర్చుకున్నాడు. చిన్న ప్రాణులను ఆదుకోవడమే నిజమైన ధైర్యమని